కిషోర్ గారు సందట్లో సడేమియా అన్నట్టుగా కాంగ్రెస్ నెట్ట నిలువుగా చీలిపోబోతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోషల్ మీడియాలో ప్రచారం. అలాగే డిసెంబర్ 8 నుంచి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, దానిలో అవిశ్వాస తీర్మానం పెడతారని రకరకాలుగా. అంటే దీన్ని సరే వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య ఏదైనా వాళ్ళు తేల్చుకుంటారు. బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని మార్చింది. ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి 3 సార్లు చేసిన ఆయన కూడా చెప్పా పెట్టుకుని టకామని మార్చిన సందర్భాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మార్చిన 5 ఏళ్ల టర్మ్లో కూడా మార్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సో ఇదేదో కాంగ్రెస్కే పరిమితమైందన్నట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏంటి కర్ణాటకలో ఏం జరగబోతుంది, బీజేపీ వ్యూహం ఏంటి? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే మానవతరాయ్ గారికి, రవిమారుతి గారికి, మస్తన్ రావు గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిందే, అంటే మీరే రాజస్థాన్ విషయం చెప్పారు, మధ్యప్రదేశ్ విషయం చెప్పారు, ఇప్పుడు కర్ణాటక విషయం. అక్కడ ఇద్దరు యువ నాయకులు, సింధియా గారు ఇక్కడ, జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్లో, అక్కడ సచిన్ పైలట్ గారు. సో వారు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత హైకమాండ్ మాత్రము వారు అనుకున్న వారికే సీనియర్లకే అశోక్ గెహ్లాట్ గారు, కమల్నాథ్ గారు ఇక్కడ మధ్యప్రదేశ్లో, రైట్. సో ఆల్మోస్ట్ అట్లాగే మీకు గుర్తుండే ఉంటది, మే సమయంలో కర్ణాటక గెలిచిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నికలు అయ్యే మధ్య తరుణంలో ఆ 5 నెలలు కాంగ్రెస్ లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అయ్యే ముందు ఢిల్లీకి వెళ్లే బదులు కర్ణాటకకి వెళ్ళేవారు డికే శివకుమార్ గారిని కలవడానికి. అంటే హీఈస్ ది ఫోర్స్ బిహైండ్ సౌత్ ఇండియాలో, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర ఏది రాష్ట్రమైనా కావచ్చు, కానీ ఎవరినైనా గెలిపించాలి అంటే శివకుమార్ గారి ఆశీస్సులు ఉంటే, ఇక వారి సపోర్ట్ ఉంటే, ఇక ఎన్ని విధాలుగానైనా కానీ వారి సపోర్ట్ ఉంటేనే సాధ్యము అన్న టైప్. సో ఇప్పుడు అట్లాంటి డికే శివకుమార్ గారు, ఎందుకంటే వారు కర్ణాటకలో గెలవడానికి కూడా వారు ముఖ్య పాత్ర వారిది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో లాగానే కర్ణాటకలో కూడా హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, సరే సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిని చేశారు. సరే, ఆ ముఖ్యమంత్రిని చేయడం వల్ల మన మీద ఆక్షేపణ ఇట్లాంటివి ఏమి ఉండదు. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటారో వారి ఇష్టం, బానే ఉంది. వారి ఎమ్మెల్యేలకి వారందరికీ సమ్మతమైనప్పుడు మనము బయట నుంచి కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. అయితే అదే సమయంలో అప్పుడు మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఏవైతే పరిణామాలు జరిగాయి, అట్లా కాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో అట్లా కాకుండా ఉండడానికి ముందుగానే డికే శివకుమార్ ఈ రోజు వచ్చింది కాదండి 2.5 అని, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు 2.5 అని. వీరు డిప్యూటీ సీఎం ఉంటారు, వారు సీఎం ఉంటారు అని చెప్పి ఈ రోజు మనము కొత్తగా విన్నది కాదు. ఆ రోజు సిద్ధరామయ్య గారు అయినప్పటి నుంచి వింటున్నారు. సో డికే శివకుమార్ గారు అవుతారని చెప్పి. సో ఇందులో ఇప్పుడు 2 విషయాలు, మీరు అన్నది కూడా ఇంకొక మాట కూడా వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖట్టర్ గారు ఉండే ఇది హర్యానాలో ఎలక్షన్స్ ముందు, మనము ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇతరత్ర వేరే విషయాలు, ఖట్టర్ గారిని ఇప్పుడు కేంద్రానికి తీసుకొచ్చే విషయమే కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 3 సార్లు ఇది ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా కానీ కేంద్రానికి పిలిపించుకోవడమే కావచ్చు, అక్కడ ఖాళీ ఏర్పడడం వల్ల ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయడమే కావచ్చు, ఇవన్నీ నేను ఏమీ కాదనట్లేదు, ఇది జరుగుతున్న విషయమే. అక్కడ ఎమ్మెల్యేలు, హైకమాండ్ వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. ఈవెన్ మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర షిండే, సరే షిండే అంటే మీ పార్టీ కాదనుకోండి, ఎక్కడైనా అండి, ఎక్కడైనా ఏదైనా పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక్క విషయం తేడాగా మనకు గమనించవలసింది ఏంటంటే, కాంగ్రెస్ లో కానీ ఇంకెక్కడ కూడా ఈ కల్చర్, కాంగ్రెస్ హైకమాండ్ మన రాష్ట్రంలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారారండి? 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు. ఏది లాస్ట్ ఎన్టీఆర్ గారు అందుకే కదా వచ్చింది తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 టర్మ్లు వారు మరణించారు అనుకోండి, బట్ స్టిల్ స్టెబిలిటీ ఉండింది. దాని తర్వాత రోషయ్య గారు, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రైట్. సో ఇది ఆనవాయితీగా నడుస్తున్నా అంత సీల్డ్ కవర్స్ లో అట్లా వచ్చాయండి. ఇది మొదటిసారి, ఫస్ట్ పాయింట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన తేడా. మొదటిసారి రీజనల్ సాట్రాప్స్ అంటాం, సామంత రాజులు, పైన ఎంపరర్కే ఒక ఛాలెంజ్ విసిరి వీరు డిసైడ్ చేశారు ఎవరు ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ఉండడం అనేది.
లేకపోతే హైకమాండ్ నార్మల్ గా వారున్న పొజిషన్ లో వారు స్ట్రాంగ్ గా ఉండుంటే లేదు ఎవరేం చేసుకున్నా పర్వాలేదు, మేము డిసైడ్ చేస్తాము, ఆ రోజు చూద్దాము, ముందు చూద్దాము అని చెప్పేది. కానీ ఇట్లాంటి ఒక అగ్రిమెంట్ కి పార్టీ కలిసి ఉండాలంటే ఒక అరేంజ్మెంట్ ముందే చేసుకోవాలి, హైకమాండ్ మాట ఒక్కటి సరిపోదు అన్న టైప్ లో జరిగింది. అది ఒక ఫస్ట్ పాయింట్. ఇది మార్పు, కాంగ్రెస్ కల్చర్ లోనే ఒక మార్పు చూడండి. ఢిల్లీ హైకమాండ్ కిను రాష్ట్ర నాయకత్వాలు వారు షరతులు పెట్టడం, ఇద్దరు 100% లాయల్ గానే ఉన్నారు. కానీ ఇద్దరు మధ్య ఒక అండర్స్టాండింగ్ మాట్లాడట్లేదండి. ఇప్పుడు లాయల్టీ గురించి నేను మాట్లాడట్లేదు సార్. నేను ఇప్పుడు విడిపోతారు లేకపోతే ఏదో ప్రభుత్వం పడిపోతుంది, బీజేపీ ప్రచారం నడుస్తుంది సార్, అవిశ్వాసం కూడా పెడతా ఉన్నదాకా వెళ్తుంది. అదే తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు వారి కొట్లాట ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు గ్యారంటీగా పెడతారండి. ఒకరి మీద ఒకరి నాయకత్వం మీద, ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారి మీద వీరికి విశ్వాసం ఉందా లేదా చూపించుకోండి. ఇది పొలిటికల్ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. కాంగ్రెస్ లో ఫస్ట్ టైం ఈ కల్చర్. సెకండ్ది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు నార్మల్ గానైతే చాలా ఇంపీరియస్ గా ఉంటది హైకమాండ్. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీకు తెలుసు, ఇందిరాగాంధీ రోజుల్లో గానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కిషోర్ గారు, చాలా రాష్ట్రాల అధికారులు ఉండి అప్రతిహతంగా పట్టున్నప్పుడు కాంగ్రెస్ అయినంతే, బీజేపీ అయినంతే ఇక్కడ గెలిచారండి. దాని తర్వాత యాక్చువల్లీ వాళ్ళు ఛత్తీస్గఢ్ ఇక్కడ కూడా ఉన్నారు, ఛత్తీస్గఢ్ అన్నమాట, ఇది రాజస్థాన్, కాకపోతే అవి ఓడిపోయారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే హైకమాండ్ మనల్ని గెలిపిస్తుంది అన్న. అంతకుముందు ఎట్లా ఉండేదంటే రాజీవ్ గాంధీ గారు పర్యటించి చేసిన, ఇందిరాగాంధీ గారు వారి పేరు చెప్పి గెలుచుకునేవారు. ఇప్పుడు వారు పర్యటించిన దగ్గర అసలు ఓడిపోతున్నాం అన్నటువంటి సందర్భం వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిదిను అక్కడ డికే శివకుమార్ గారిది నాయకత్వం వల్ల గెలిచింది అన్నట్లుగా అందరూ చెప్తారు. మీరు కాంగ్రెస్ గెలుపు ఏది కేంద్రము వల్ల అయిందా, ఇక్కడ నాయకత్వం వల్ల అయిందంటే ఇక్కడ రీజనల్ గా స్ట్రాంగ్ అవ్వడము, అక్కడ వాళ్ళు వీక్ అవ్వడము కలిసి ఈ పరిస్థితికి వచ్చింది.